శ్రీ గురుభ్యో నమః. మేషరాశి 2024 మార్చి 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 8:29 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువగా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. లేదా చేసేటువంటి కార్యక్రమాల్లో అక్కడక్కడ కొంచెం స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. లేదా మీ అంతటి మీరే కొన్ని కార్యక్రమాలని ఏదో కోపం వలనో తాపం వలనో వాటిని డ్రాప్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. కొన్ని పోస్ట్పోన్ చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. లేదా కొన్ని కారణాల చేత ఆ కార్యక్రమాలే రద్దయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. సో ఎనీహౌ 12వ తేదీ రాత్రి 8:29 వరకు పరిస్థితి కొంత అనుకూలంగా లేకుండా కొంచెం వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక రెండవ పాయింట్కి వస్తే 12వ తేదీ రాత్రి 8:29 ప్రారంభమై 14వ తేదీ రాత్రి 10:40 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం మనసుకు ఆనందం కలిగించే విధంగా పరిస్థితులు వస్తుంటాయి. సరే, వాటి లబ్ధి తర్వాత సంగతి, కానీ ముందు పరిస్థితులు మాత్రం కొంచెం అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటాయి. అరే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు ఇలాంటి పరిస్థితి లేదే అనుకుంటారు. తెల్లవారితే 13వ తారీఖు, ఈ 13వ తారీఖు, 14వ తారీఖు, 2వ తారీఖులు కూడా కొంతవరకు ప్రశాంతత, ఆ ఛాయలు కనపడుతుంటాయి. అది ఎప్పుడైతే ఆ ఛాయలు కనబడతాయో కొంత మానసికంగా కొంచెం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా కనపడుతుంటాయి. రావాల్సిన డబ్బు వస్తుందిలే, ఎక్కడికి పోదనుకుంటారు. కావాల్సిన కార్యక్రమం అవుతుందిలే, అదేం పోస్ట్పోన్ కాదు, అది పోస్ట్పోన్ కావటం మన మంచికే అని మీకు మీరే సర్ది చెప్పుకునేటువంటి విధంగా పరిస్థితులన్నీ అక్కడ కనబడుతుంటాయి. ఇక నెక్స్ట్ మూడవ పాయింట్కి వెళ్తే 14వ తేదీ రాత్రి 10:40 ప్రారంభమై 17వ తేదీ ఉదయం 4:21 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొద్దిగా మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఎదుటివారు మనవారే కదా అనుకొని, ఏమనుకోరులే అనుకొని మీకు ఇష్టమైనటువంటి రీతిలో మాట్లాడారనుకో మొదటికే మోసం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. పై అధికారులతో కావచ్చు, సహ ఉద్యోగులతో కావచ్చు, లేదా ప్రయాణం చేసే సమయంలో తోటి ప్రయాణికులతో కావచ్చు, ఎక్కడన్నా సూపర్ బజారు, సూపర్ మార్కెట్, ఎక్కడ బస్ స్టాప్ దగ్గర మాట్లాడుతున్నటువంటి వ్యక్తులతో మాట్లాడచ్చు. ఏదో రాజకీయాలు మాట్లాడటము, దాన్ని మాట్లాడడం, దీన్ని మాట్లాడితే కొంచెం కలహప్రదమైన వాతావరణం కలిగి అక్కడ క్రియేట్ అయిందనుకో, అందులో మీరే దాన్ని ఏదో ప్రకారం కొంచెం పెద్ద చేద్దాం అనేటువంటి ఆలోచనలోకి వస్తారు. దీంతోపాటు రెండవది ఏంటంటే, కొంచెం జూద సంబంధంగా ఎవరన్నా ఉంటే మాత్రం కొంత దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్ వ్యవహారాల వైపు వెళ్ళకూడదు. కొంచెం అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వలన ధూపముక్క తెగదు. కనుక 14వ తేదీ రాత్రి దగ్గర నుంచి 10:40 నుంచి 15వ తేదీ ఫుల్ డే, 16వ తేదీ ఫుల్ డే, 17 వేకుంజామున 4:21 దాకా ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఇలాగా ఉంటుంది. కనుక అనవసరంగా కోపతాపాలకు వెళ్ళకూడదు. వీలైనంతవరకు మీకు కోపం వచ్చినా అణుచుకొని ఉండటానికే ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్ 17వ తేదీ వేకుంజామున 4:21 ప్రారంభమై 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా తోబుట్టువులు, వారి వ్యవహారాలు, వారి యొక్క ఫైనాన్స్ విషయాలు, వారి యొక్క బంధువులు, అది ఇది లేక వాళ్ళ కుటుంబ అంశాలు, మీ కుటుంబ అంశాల మీరు శ్రద్ధ చూపరు. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీరు శ్రద్ధ చూపరు. తోబుట్టువులు వారి యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏమిటి, అవి ఏమిటి, ఇవి ఏమిటి, వాటి మీద ఆరా తీయటము. ఆరా తీసిన మీకు ఒరిగేదంటే ఏముండదు. కానీ మీరు కొంత అక్కడ కలుగు చేసుకొని ఏదో రకంగా మీరు హైలైట్ కావాలనే ఉద్దేశంతో మీ ప్రయత్నాలు ఏదో మీరు సాగిస్తుంటారు. సరే, అక్కడేమో హైలైట్ కాదు, కానీ మీ ప్రయత్నాలు మీరు సాగించినప్పటికీ కొంచెం ఎక్కువగా మాట్లాడకుండా కొంచెం తక్కువగా మాట్లాడుతూ, అంటే కొంతమంది ఏదైనా ఒక విషయాన్ని గురించి చర్చించాలనుకుంటే ఇంకా మొత్తం లోకాభిరామంతో చెబుతుంటారు. అవి అటు తిరిగి ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. కనుక అలాంటి వాటికి జూలిపోకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం అంటూ చేయాలి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ ఏమిటంటే 19వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఆరోగ్యానికి సంబంధించింది. వాహనానికి, నెక్స్ట్ అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు,
దీంతోపాటు నెక్స్ట్ చేసే ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారాలు, కాంట్రాక్ట్లు, అది ఇది దేని మీదైతే మీరు డబ్బు సంపాదిస్తుంటారో దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కలిసి ఆ ముద్దంతా ఇక్కడ ఉంటుంది. కనుక 19వ తేదీ మధ్యాహ్నం 1:37 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఒక్కోసారి ఉద్యోగం మీద ఏదో పై అధికారులతో కావచ్చు, సహ ఉద్యోగులతో కావచ్చు, వారి మీద కోపం వీరి మీద, వీరి మీద కోపం వారి మీద చూపించిన విధంగా మీరు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారో మీకే అర్థం కానిటువంటి పరిస్థితిగా ఉంటుంటుంది. కనుక వీలైనంత వరకు కొంచెం సామరస్యంగా ఉండటానికి ఉండండి. కొంచెం సుహృద్భావ వాతావరణం ఉన్నటువంటి చోటకే వెళ్ళండి. కొంచెం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండే విధంగా మీరు వెళ్తుండాలా. అక్కడ ఏదో ఒకటి కొంచెం కలహంగా ఉంటే అసలు అక్కడ ఏంటి, ఎందుకు జరిగింది, వాటిని ఆరా తీయటానికి మాత్రం ప్రయత్నించవద్దు. ఇది మొత్తం 10 రోజుల్లో ఉన్నటువంటి టూకీగా చెప్పేటువంటి అంశాలు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 18వ తేదీ ఆ రోజు సోమవారం అయింది, ఆరుద్ర నక్షత్రము. ఆరుద్ర అంటే రాహు నక్షత్రం. కనుక ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే 18వ తేదీ ఆరుద్ర నక్షత్రం రోజున మీరు కనుక అవకాశం ఉంటే ఆ రోజు కొంచెం తాంబూల సేవనం చేయడానికి ప్రయత్నం చేయండి. 18 సోమవారం అది అంటే ఆ రోజు మీరు తోబుట్టువులతో కొంచెం హడావిడిగా ఉంటారనమాట. వారి యొక్క విషయాల మీద ఇందాక నేను చెప్పాను కదా, మీ విషయాలు మీ సమస్యలను పట్టించుకోకుండా వారి విషయాలు, వారి యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏమిటి, వాటి మీదే మీ దృష్టి అంతా ఉంటుంటుంది. అయితే మీరు లోపల ఉండేటువంటి ఆంతర్యం వేరు. మీరు అంత కేవలం వెళ్తున్నారు అంటే కేవలం ఏదో సమయం వృధా చేసుకొని మాత్రం కాదు సుమా. మీకు ఏదో లోపల ఒక ఆంతర్యం ఉంటుంది, ఆంతర్యాన్ని మాత్రం బయట పెట్టరు. సరే, ఎనీహౌ ఏ ఆంతర్యం ఉన్నప్పటికీ కూడా ఈ 18వ తారీఖు ఆ రోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం కనుక తాంబూల సేవనం మాత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమంలో మాత్రం వేయకుండా ఉండటానికే ప్రయత్నం ఉంటూ చేయండి. ఇకపోతే ఈ మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి కొన్ని సమయాలు, వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు ఎవరెవరికి ఆ సమయాలు కూడా తెలియజేస్తా. అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులకి 18వ తేదీ సాయంత్రం 6:10 నుంచి 19వ తేదీ రాత్రి 8:10 వరకు అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 11వ తేదీ రాత్రి 11:02 నుంచి 12వ తేదీ రాత్రి వరకు అంటే అర్ధరాత్రి వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులకి వారికి కూడా 11వ తేదీ రాత్రి దగ్గర నుంచి అంటే అర్ధరాత్రి దగ్గర నుంచి 12వ తేదీ రాత్రి 8:29 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు మాత్రం ఈ సమయాల్లో ప్రారంభం చేయకుండా ఉండాలి. ఇవి కాకుండా మరొక 2 సమయాలంటూ ఉంటాయి. ఎప్పట్లాగే మనం చెప్పుకుంటాం. ఈసారి మాత్రం కేవలం 2 సమయాలు మాత్రమే వచ్చాయి. ఆ 2 సమయాలు అది అన్ఫేవరబుల్ టైమింగ్స్. అవి ఎప్పుడు అంటే 13వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 13 మధ్యాహ్నం 2:40 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:25 వరకు. ఇది మొదటి సమయం. ఇక రెండవది 16వ తేదీ రాత్రి 9:38 నుంచి తెల్లవారితే 17వ తేదీ ఉదయం 9:40 వరకు. అంటే నియర్లీ అది దాదాపుగా 12:02 ఉంటుంది. ఈ సమయం మాత్రం అనుకూలమైన సమయం కాదు. ఏది ఏమైనప్పటికీ ఈ మేషరాశిలో జన్మించిన జాతకులు గమనించవలసింది ఏమిటంటే ఈ మార్చి నెల 15 దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ 10వ తేదీ దాకా శనిగ్రహ కుజగ్రహాల యొక్క కంజంక్షన్ అంటే కాంబినేషన్ జరగబోతున్నది. మీకు లాభస్థానంలో 11వ స్థానంలో జరగబోతున్నది. అంటే శని ఒక పాపగ్రహము, కుజుడు ఒక పాపగ్రహము. ఈ 2 పాపగ్రహాలు బద్ధ శత్రువులు. కనుక శని కుజుల యొక్క సంఘర్షణ ఉంటుంది. కనుక ఇలాంటి సంఘర్షణ ఉంది కనుక మీకు ఎక్కడన్నా లబ్ధి రావాల్సినటువంటి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అంతే తప్ప హడావుడిగా ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. ఎవరైనా మీకు డబ్బులు రావాల్సి ఉందనుకోండి, దౌర్జన్యంగా ఆ డబ్బును తీసుకుందామని మాత్రం అనుకోవద్దు. ఏదో నయానో భయానో ఏదో చెప్పుకుంటూ నిదానంగా డబ్బు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. కనుక ఈ శనికుజుల యొక్క సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా అనేక అంశాలపైన ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా మేషరాశి జాతకులు కనుక ఉంటే ఈ మార్చి నెల 15వ తేదీ తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నం చేయండి. అనవసరంగా కలహాలు జోలికి వెళ్ళకండి. ఇకపోతే ఇక్కడ ఈ మాసంలోనే
హోలీ పండుగ రోజున ఒక చంద్రగ్రహణం జరుగుతుంటుంది. ఆ గ్రహణం గురించి ఏమీ పట్టించుకోవద్దు. అది పెనుంబ్రల్ ఎక్లిప్స్ అంటారు, ప్రఛాయ చంద్రగ్రహణము అని. అది భారతదేశంలో లేదు, ఇతర దేశాల్లో ఉంటుంది. కనుక దాని గురించి ఎక్కడా కూడా మీరు ఆలోచన చేయవద్దు. హ్యాపీగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.